బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు ఉన్నాడండి. తెలుసా అబ్రహాం గారు? తెలుసా? అబ్రహాము గారు దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన ఆరా తీయకుండగా, లేకపోతే ప్రశ్నలతో దేవుణ్ణి ముంచకుండగా, అవుద్దా అవ్వదా, నిజమా కాదా, నాకేమన్నా ప్రమాదం అనేటువంటి ప్రశ్నలు అబ్రహాము రానివ్వలా. తెలుసా? ఆయన దేవుడు చెప్పగానే తక్షణమే ఆయన మాటను నమ్ముతూ వచ్చాడు. ఆమెన్. ఎలా అంటే అబ్రహాం గారు స్టార్టింగే యెహోవా దేవుడు అంటాడు అనమాట, అబ్రహామా నువ్వు శారా లేచి నేను చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అంటాడు. అయితే అబ్రహాం గారు, అయ్యా ఎక్కడికి, ఎలాంటి ప్రాంతం అది, బాగుంటుందా, మనుషులు మంచోళ్ళేనా, పరిస్థితులు బాగుంటాయా, నీళ్లు గట్ర అన్నీ ఉంటాయా అని చెప్పి ఆరాలు తీయలా. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో, ఆయనకి తెలియదు ఏ మార్గాన వెళ్ళాలో, కానీ దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలి. అబ్రహాం గారు నమ్మినటువంటి నమ్మకం, ఏ స్థాయిలో ఆయన తన విశ్వాసం ఉందో ఈ విషయాన్ని బట్టి, దేవుణ్ణి ఆయన ఎంత త్వరగా నమ్ముతున్నాడో దాన్ని బట్టి చెప్పేయచ్చు ఆయన విశ్వాసం ఎక్కడుందో. ఆ తర్వాత 100 ఏళ్ల వాడైనటువంటి అబ్రహాముకు కుమారుడు పుడితే యెహోవా దేవుడు అంటాడు అనమాట, అబ్రహామా నీ కుమారుడిని తీసుకొచ్చి బలిచ్చేయి అని అంటాడు. ఒక మాట అండి, మీలో ఎవరినైనా మీ పిల్లల్ని దేవుడు అడిగాడే అనుకో, ఏమంటారు? ఈయన దేవుడేనా ముందొచ్చే ప్రశ్న, అవునా కదా? దేవుడు అమ్మా నీ కూతుర్ని లేదా అయ్యా నీ కొడుకుని తీసుకొచ్చి పలానా చోట బలి అని అన్నాడు అనుకో, దేవుడేనా? దేవుడే తిట్టి అడగడే మంచోడుగా? అనుమానం. అర్థమైందా? అనుమానం. అయితే అబ్రహాముని యెహోవా దేవుడు వచ్చి అన్నాడు అనమాట, అబ్రహామా నీకున్న ఒక్కగానొక కుమారుణ్ణి పలానా కొండ మీదకు తీసుకొని వచ్చి బలివ్వు అని అడిగాడు. అయితే ఆ కొండకెళ్ళాలంటే 3 రోజులు నడవాలా గాడిద మీద. అయితే అబ్రహాము గారు 3 రోజులు ప్రయాణము చేసి కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఆల్మోస్ట్ ఇస్సాకును చంపేయబోయాడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము గారు విశ్వాసం ఎక్కడుందో ఒకసారి ఆలోచన. అయ్యా నువ్వు అబ్రహాముకి చేసేవే నాకు చేయవా అని అడుగుతారు చూడండి కొంతమంది ప్రార్థనలో. అబ్రహాము అడగగానే మార్గాన్ని చూపావుగా, అబ్రహాము అడగగానే దారులు చూపావుగా అని అడుగుతారే కొంతమంది ప్రార్థనలో. ఈరోజు నువ్వు అడుగుతుంటే ఇది గుర్తుపెట్టుకో, అబ్రహాముకు ఎందుకు చెప్పనా దేవుని యొక్క కార్యాలు జరిగాయి అంటే, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు తక్షణమే ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. మారు మాట్లాడలా, ఎందుకు ఏంటి అని ఆరా తీయలా. దేవుడు చెప్పాడు, ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్పిన మాటకు ఇట్టి విలువ నీకుంటే, దేవుడు చెప్పినటువంటి మాటను ఇంత తక్షణంగా నువ్వు నమ్మగలిగితే, ఇంత వేగంగా నువ్వు ఆయన మాటను వినగలిగితే, ఈరోజు నీ విశ్వాసంలో నువ్వు గొప్పగా ఉన్నట్టే. ఆమేన్. దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు. కానీ దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోతా ఉన్నావేమో, వెంటనే ఒప్పుకోలేకపోతా ఉన్నావేమో, వెంటనే అంగీకరించలేకపోతున్నావేమో. విశ్వాసంలోనే ఎక్కడున్నట్టు? తగ్గిపోయి ఉన్నట్టు. జాగ్రత్త ప్రియమైనటువంటి వారలారా.